ఇప్పుడు చెప్పు మౌనిక, అసలు నాకిప్పటికీ అర్థం కావడం లేదు. మన పెళ్ళి ఎలా జరిగింది? ఎలా జరిగిందో నీకు తెలుసు, నాకు తెలుసు బావా. మళ్ళీ అడుగుతావేంటి? హ, హ. అది కాదు మౌనిక, నీకు వినయ్ అనే అబ్బాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందని మా ఇంటికి అక్షింతలు తీసుకొని వచ్చావు కదా. తర్వాత మీరిద్దరూ పెళ్లి పీటల మీద కూర్చున్నారు కదా. నేనేదో పొరపాటున మీ ఇంటికి అక్షింతలు తీసుకొని వచ్చాను. రాకపోతే ఏం జరిగేది? అసలు అదంతా నీకు తెలుసు కదా బావా. తెలిసినా సరే మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నీ నోటితో చెప్తే వినాలనుంది. మన పెళ్ళి ఎలా జరిగిందో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలనుంది. జరిగిపోయిన పెళ్లి గురించి ఎందుకు బావా? జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. అసలు విషయం చెప్పట్లేదే. ఏదో ప్లాన్ చేశారు. బావ నా చేతే అన్ని కక్కించాలని చూస్తున్నాడు. తెలివి వీళ్ళకే ఉంది మరి. బావా, ఆ? ఏం ఆలోచిస్తున్నావు? రా రా బావా, రా రా. అన్నా, కొంచెం తొందరగా పోనివా. రేపెలాగూ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయాక నిన్ను పిలవాల్సిన అవసరం ఉండదు. సంధ్య, దేని గురించి ఆలోచిస్తున్నావు? తెల్లారితే అను వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు నా కళ్ళెదుట తిరిగిన పాప రేపటి నుంచి కనిపించకుండా వెళ్తుంది కదా. అందుకే చిన్న దిగులుగా ఉంది. నెల రోజులు పాపతో బాండింగ్ పెరిగితేనే నాకిలా ఉంది కదా. ఎన్నేళ్లుగా పాపని పెంచి పెద్ద చేస్తున్న వింధ్య అను లేకుండా అసలు ఎలా ఉండగలిగింది? అదేంటి సంధ్య అలా అంటావు? నువ్వే ఇంత బాధపడుతుంటే తల్లి బాధపడకుండా ఉంటుందా? తల్లి ప్రేమ ఎవరికైనా ఒకటే కదా. పాపని ఒట్టి చేతులతో పంపించొద్దు, ఏదైనా తన చేతిలో పెట్టాలి. అవును, వింధ్య ఎప్పుడు వస్తుంది? అది రాత్రికి నిద్రపోదండి. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మన ఇంటికొచ్చి కూతుర్ని తీసుకెళ్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అసలు ఇన్ని రోజులు తన కూతురికి దూరంగా ఎలా ఉందో అని తలుచుకుంటేనే నాకు అదోలా ఉంది. తన కూతురు కోసం తనెంత ఏడ్చిందో పాపం. ఏది నిజం, ఏది అబద్ధం? ఈయన నాతో అలా ఎందుకు చెప్పుంటారు? లండన్లో ఉన్న ఫ్రెండ్ ఇండియాలో ఉన్నాడని ఎందుకు అబద్ధం చెప్పుంటారు? ఒకవేళ మౌనిక చెప్పినట్టు తన ఇంట్లోనే ఉండుంటారా? అసలు మౌనిక పేరు చెప్తేనే అసహ్యించుకునే వ్యక్తి మౌనిక ఇంటికి ఎందుకు వెళ్తారు? దేవుడా, ఇది అబద్ధం అవ్వాలి. మౌనిక చెప్పింది నిజం అవ్వకూడదు. బావా, నీకోసమే జ్యూస్ తీసుకొచ్చాను, తాగు. జ్యూస్ సంగతి తర్వాత, అసలు మన పెళ్లి ఎలా జరిగింది? ఆ రోజు ఏం జరిగింది? దయచేసి చెప్పవా? ఏంటి బావా మాటి మాటికి ఎలా జరిగింది అంటున్నావు? నీకు తెలీదా? అయినా ఇప్పుడు ఎవరి కోసం చెప్పాలి? ఎందుకోసం చెప్పాలి? ఏంటి బావా, సీక్రెట్ కెమెరాలు ఏమైనా పెట్టుకొని వచ్చావా? కెమెరాలేంటి? లేకపోతే ఏంటి బావా? ఇప్పుడు చేతలే, మాటలు లేవు. ముందు ఈ జ్యూస్ తాగు బావా. ఇందులో ఏం కలపలేదు బావా. కావాలంటే నేనే తాగి చూపిస్తాను. వద్దు వద్దు వద్దు, ఇలా ఇవ్వు.